సిఆర్ న్యూస్. కోర్టులో కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు ఉన్నత న్యాయస్థానం లోక్ అదాలత్ను తీసుకొచ్చిందని కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన తమ కేసులు పరిష్కరించుకోవాలని గూడూరు జూనియర్ సివిల్ జడ్జి సులోచన రాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టులో సెప్టెంబర్ 13వ తేదీ జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్పై 7 అంతస్తులపు అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ మరియు సబ్ జడ్జీలు సమావేశం నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి బివి సులోచన రాణి మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి సంవత్సరం 4 సార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరంలో ఇది 3వసారి నిర్వహిస్తున్నామని, బార్ సభ్యులు మరియు పోలీసు వారి సహకారంతో గూడూరులో అనేక పెండింగ్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని, సివిల్ మరియు క్రిమినల్ ఇతర కేసులు రాజీ చేసుకోవాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాజేష్, ఏపీపీ లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమాశంకర్, సభ్యులు లాయర్లు వెంకట కృష్ణయ్య, చంద్రశేఖర్, చరిష్మా, కోటేశ్వరరావు, కొండలరావు, షేక్ మహబూబ్ పాషా, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సెటిల్ అయ్యే అవకాశం ఉంది. పార్టీషన్ కావాలని మెయింటెనెన్స్ మనకి వీళ్ళు కూర్చోబెట్టి ఆయన ఎలాగో చేశాం కానీ ఆయన లేరు లేదంటే ముందర ఏజెంట్స్ పాత ఏజెంట్స్ హ్యాపీనా ఒక్కటిగా రిజల్ట్ ఉంటుందా? ఏం ప్రగతి తెలుస్తుంది. మద్దతుగా కావాలంటే ఒక ఎక్షన్ కాకుండా ఒక లాస్ట్ టైం ఎన్నో వస్తే సెటిల్ అవుతాయి కొంత నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇయర్లో 4 సార్లు నేషనల్ వైడ్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్లో కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోఆపరేషన్తోనూ అన్ని మండలాల్లోనూ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ప్రతిసారి ఈ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తాము. అలాగే ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది 3వ నేషనల్ లోక్ అదాలత్. ప్రతిసారి మన జిల్లాలో
మన గూడూరు సబ్ డివిజన్ నుంచి పోలీసు వారు అట్లాగే రెస్పెక్టెడ్ బార్ మెంబర్స్ సహకారంతో గూడూరులో ఎక్కువ కేసులు పరిష్కరించడం జరుగుతోంది. ఈసారి కూడా అలాగే మన బార్ సభ్యుల కోఆపరేషన్తో ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఓల్డ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకుని కక్షిదారులందరూ కేసులు రాజీ చేసుకోదగినటువంటి క్రిమినల్, సివిలు మరియు ఎంసీలు, ఎంవీఓపీసు, బీబీసీలు, సివిల్ దావాలు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, ఇలాంటి రాజీ పడదగినటువంటి అన్ని కేసుల్ని రాజీ చేసుకొని ఇరు పార్టీలు పరస్పర అంగీకారంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సలాం ఫౌండేషన్ నిర్వాహకులు పాఠశాలకు 500 నోటు పుస్తకాలు మరియు లైబ్రరీ పుస్తకాలను సంస్థ నిర్వాహకురాలు ఆయేషా సుల్తానా అందించారు. ప్రిన్సిపల్ భారతీ సలాం ఫౌండేషన్ వారికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగల్ రఫీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రైగా ఉండేటట్లు చూసి ఒకవేళ ఉంటే ఏం చేయాలా ఈ వ్యాధులు ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ప్రతి నెల 3వ శనివారం ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వము ప్రకటించినందువలన మేము ప్రతి నెల దీన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాము. ఈ ప్రోగ్రాం వలన మనము భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య పాలు కాకుండా పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవడానికి ప్రయత్నించడానికి విద్యార్థులకు ఇప్పటి నుంచే అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. గూడూరు నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి ప్రోగ్రాం మీద ఈ నెలలో ఇప్పుడు నీటి యొక్క పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది విద్యార్థులకి. వర్షాకాలం కాబట్టి నీళ్లు ఎక్కువగా నిలబడడం వల్ల దోమలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేదా నీటి యొక్క పొల్యూషన్ లేదా కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాధులు కానీ రాకుండా ఉండడానికి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క పరిసరాల్లో అంటే వాళ్ళ యొక్క ఇళ్ళు చుట్టుపక్కల వాళ్ళకు కూడా వీళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని తెలియజేయడం ద్వారా నీటికి సంబంధించినటువంటి వ్యాధుల నుంచి మనం చాలా సులభంగా తప్పించుకోగలుగుతాము అనేటువంటి జ్ఞానాన్ని మేమిచ్చి మొత్తం మా గూడూరంతా కూడా శుభ్రంగా ఎలాంటి వ్యాధులు లేకుండా వ్యాధిరహితంగా ఉండాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రజల్లో మూఢనమ్మకాన్ని తొలగిస్తూ విద్యార్థుల్లో సైన్స్ను పెంపొందిస్తూ జన విజ్ఞాన వేదిక అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తోందని జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు 24వ తేదీ ఆదివారం గూడూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో నిర్వహించనున్నామని గూడూరు జేవీపీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభల పోస్టర్స్ను సభ్యులు ఆవిష్కరించారు. జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర మాట్లాడారు. గత 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని తొలగిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, పిల్లల్లో సైన్స్ పెంపొందిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని వెల్లడించారు. ఆదివారం జరగనున్న జిల్లా మహాసభలో మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం హాజరవుతున్నారని, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, రామ్మోహన్ రావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేపు ఆదివారం రోజున జిల్లా మహాసభ జరుగుతున్నాయి. 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రజల సమస్యల కోసం ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. మట్టి విగ్రహాలనే వాడండి ప్రచారం చేస్తే ఈరోజు ప్రజల్లో మార్పు తీసుకొచ్చినటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. అదేవిధంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాన్ని ప్రస్తావిస్తూ వాటి మీద పోరాడుతున్నటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. ఎవరో సమస్య మనకి ఎందుకని భావించకుండా కష్టమైనా సరే ఇష్టంతో పనిచేసి అన్ని ప్రజా సమస్యలను భుజస్కంధాల మీద వేసుకుంటూ మాకు ఉద్యోగరీత్యా ఉన్నా కానీ మా సమయాన్ని వెచ్చించి అందరి కోసం పనిచేస్తున్నటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందిస్తూ జనాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పాల్గొడుతూ ఈ విధంగా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక మహాసభలు రేపు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా మా
జేవీవి సీనియర్ నాయకులు విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు వస్తున్నారు. అదేవిధంగా మన గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సైన్స్ ప్రచారంలో ముందున్నటువంటి మా జన విజ్ఞాన వేదిక విద్యార్థుల్లో ఉన్నటువంటి సైన్స్ పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పాల్గొనేటువంటి కార్యక్రమాలు మనం తీస్తూ విద్యార్థుల్లో కూడా సైన్స్ని పెంపొందించాలనేటువంటి ఒక సందేశాన్ని ఈ జన విజ్ఞాన వేదికలో మేము ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, భవిష్యత్తులో విద్యార్థులను ఏ విధంగా మూఢనమ్మకాల నుంచి మరలించి సైన్స్ వైపు పయనించే విధంగా చేయాలనే దాంట్లో మా సీనియర్ నాయకులంతా వచ్చి కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఈరోజు గూడూరు జన విజ్ఞాన వేదిక సేవా కార్యక్రమాల్లో 12 సంవత్సరాలుగా దగ్గరదాపు సంవత్సరానికి 50 కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే మాకు సహకరించేటువంటి స్పాన్సర్లకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ సహకారం అందరికీ జన విజ్ఞాన వేదిక విజ్ఞాన అభినందనలు. గూడూరులో జన విజ్ఞాన వేదిక మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతూ ఉంది. మనం అంతకుముందు కంబైన్ నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున మహాసభలు నిర్వహించాము. ఇప్పుడు తిరుపతి జిల్లాలో 3వ జిల్లా మహాసభల్ని ఆతిథ్యం ఇవ్వమని చెప్పి జిల్లా శాఖ మొన్న మన గూడూరులో జన విజ్ఞాన వేదిక జరుపుతూ ఉంది. ఈ కార్యక్రమం రేపు 24వ తేదీ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్ నందు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ ఇచ్చేసేసి ఈ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. మా జన విజ్ఞాన వేదిక సైన్స్ కార్యక్రమం ప్రబోధిస్తూ మూఢనమ్మకాల్లో ఇబ్బంది పడే వ్యక్తులని దూరం చేస్తూ వాళ్ళకి మంచిగా న్యాయం జరిగేటట్టు మన నమ్మకాలు నిలబెట్టుకొని హాయిగా జీవితం గడిపేటట్టు చేయడానికి జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ఈ కార్యక్రమాలు ఇచ్చి ముఖ్య అతిథులు ఇచ్చే సందేశాలను స్వీకరించి దాని విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రేపు ఆదివారం 24వ తేదీన ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనం నందు జిల్లా మహాసభ నిర్వహిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక అన్న వెంటనే విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించడం కార్యక్రమాలు చేస్తుంది. అయితే మీ నమ్మకాలకి వ్యతిరేకం కాదు, మీ మూఢనమ్మకాలకు మాత్రమే వ్యతిరేకం. మీరు టెంపుల్కి పోవాలంటే వెళ్ళండి, చర్చికి వెళ్ళాలండి, మసీదుకి వెళ్ళండి. కానీ కొంతమంది ఏదైనా బాగలేకున్నట్లయితే మేము చేస్తాము, మా వల్ల అయిపోతుందని ప్రాణాలు పోగొట్టుకున్న కూడా ఉన్నారు. తర్వాత తాయిదులు ఎంచుకోవటం, మండలు ఎంచుకోవటం, వీటికన్నిటికీ దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాం. ఏదైనా బిడ్డకు బాగలేకపోతే మేము హాస్పిటల్లో కూడా ఇదే చెప్తాం, బిడ్డకు బాగలేకపోయినా మీరు బాగలేకుండా వెంటనే డాక్టర్ని చూపించుకోండి, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోండి. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి నాటు వైద్యాలు చేయించుకొని ముదిరిపోయిన తర్వాత ప్రమాదంలోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గర పరిగెస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్తున్నాం. కాబట్టి రేపు జిల్లా ప్రతినిధులు అందరూ వస్తారు, ఇంకా ముఖ్యమైన అతిథులు కూడా వస్తారు. వాళ్ళు ఇచ్చే సందేహాలను తీసుకుని జిల్లా మహోత్సవం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలందరూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకొని మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, వర్షాకాలంలో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్త పాటించాలని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మరియు మెప్మా సిబ్బందికి ప్రజలకు వర్షాకాల పరిశుభ్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశం ఇస్తుందని, ఈ నెల అంశం వర్షాకాల పరిశుభ్రత అని తెలిపారు. వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు వస్తాయని, ప్రధానంగా మురుగునీరు నిల్వ ఉండడం వల్ల జ్వరాలు వస్తాయని వెల్లడించారు. విష జ్వరాలు నిర్మూలించేందుకు ప్రజలందరూ నివాసాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెప్మా సిబ్బంది స్లమ్ ఏరియాలో ఉండే ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనము ఏదైతే మనకి ఈ సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మొత్తం దరిదాపు 10 రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు మనకు వస్తున్నాయి. అవి ఒకటి డయేరియా, విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా, స్టమక్ ఫ్లూ, లెప్టోస్పైరోసిస్, చికెన్ గున్యా, కలరా, టైఫాయిడ్, ఇలా 10 రకాల ఈ సీజనల్ వ్యాధులు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిలో మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నీటి ద్వారా మనకి కలరా, టైఫాయిడ్ వస్తాయి. అలానే దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా మనకి రావటం జరుగుతుంది. కాబట్టి వీటిని నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి, మనం సిబ్బంది ఏం చేయాలి, మన మెప్మా సిబ్బంది అవేర్నెస్లో
పాల్గొని అవగాహన కార్యక్రమాలు ఆ వార్డులో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన శానిటరీ సిబ్బంది మన మురుగునీటి కాలువలు శుభ్రం చేయటం అనేది మెయిన్గా మనం తీసుకోవాలి. కాలువల్లో మట్టి చెత్త తొలగించడం మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి యాక్టివిటీయే, కాకపోతే దీన్ని ఒక ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లో ఈరోజు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్న సందర్భంలో ఎక్కడ నీరు నిలవకుండా ఉంటాం. మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా వరకు డీసిల్ట్ చేయడం జరిగింది. ఆ డీసిల్టేషన్లో కూడా ఎక్కడ మనం వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూస్తున్నాం. ఇంకా ఎక్కడ మళ్ళీ కొత్తగా వచ్చి సిల్ట్ వచ్చి మట్టి వచ్చి ఆగిపోయి వాటర్ స్టాగ్నేట్ కాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే నేను ఇందాక మీకు చెప్పినట్టు మన ఇళ్లలో నీళ్లు నిలవకుండా, అంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో కారిడార్లో కానివ్వండి, తర్వాత పైన సెల్లర్లో కానివ్వండి, టాప్లో కానివ్వండి, ఎక్కడ ఈ పూల కుండీలు ఉంటాయి, పూల కుండీల్లో కూడా నీళ్లు నిల్వ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ దోమ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. అలానే ఫ్రిడ్జ్లు బ్యాక్ సైడ్ మనకి ఒక వాటర్ స్టోర్ చేసుకునే చిన్న ట్రే ఉంటుంది, అందులో కూడా వాటర్ ఉంటాయి. అది ఎవరు దరిదాపు మనం కూడా మన ఇళ్లలో పట్టించుకోము. దాన్ని కూడా పీరియాడికల్గా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే అందులో కూడా ఈ దోమలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనము కూలర్లు వాడి ఉంటాము. ఆ కూలర్లు ఇప్పుడు కొద్దిగా చల్లబడింది కాబట్టి ఇప్పుడు వాడే అవకాశం రాకపోవచ్చు. దాన్ని అట్లనే పక్కన పెడతాం కాబట్టి అందులో ఉన్న నిల్వ ఉన్న వాటర్ని కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వాటర్ని కూడా మనం క్లీన్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా టెర్రాస్ మీద కానీ, లేదంటే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో టైర్లలో కానివ్వండి, కొబ్బరి చిప్పల్లో కానివ్వండి, ఈ విధంగా కొన్ని మంచినీటి నిలబడి దోమలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని అలా నిలబడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేదానికి మనము ప్రజలకు అవగాహన కల్పించి ఈ జాగ్రత్తలు కానీ మీరు పాటించినట్లయితే మనము చాలా రకాలైనటువంటి జ్వరాలకి జబ్బులకి దూరంగా ఉండొచ్చు అనేది అవగాహన మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మన సిబ్బంది చేపట్టవలసిన చర్యలు యాంటీ లార్వల్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి, ఫాగింగ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అలానే ఆరోగ్య శాఖ బృందాలతోటి ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులతోటి మమేకమై వీధుల్లో మన వార్డుల్లో తిరుగుతూ గృహస్థులందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలానే మనుబోలు మండలంలో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్ పేర్కొన్నారు. శనివారం మనుబోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు కావాల్సిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల ఆధారంగా అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారన్నారు. అగ్ని ప్రమాదాల నుండి, విద్యుత్ నుండి ఏర్పడే ప్రమాదాల నుండి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గత ఏడాది జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో బీసీ కాలనీ జరిగిన బాణసంచ పేలుడు లాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త పాటించాలని సూచించారు. మనుబోలు పోలీస్ స్టేషన్ తరఫున ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మన కల్చర్లో భాగంగా చాలా చక్కగా జరుపుకునే ఉత్సవాల వినాయక చవితి ఒకటి. వాటిలో భాగంగా మనకి ఈ సంవత్సరం గవర్నమెంట్ కొన్ని విధి విధానాలు ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్. దాంట్లో భాగంగానే ganesh-utsav.net అని చెప్పి ఎవరికైతే పర్మిషన్స్ కావాలో వాళ్ళకి సంబంధించి ఈ వెబ్సైట్లో పర్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన లోకల్ పోలీస్ ఆఫీసర్స్ విజిట్ చేసి దాని తాలూకా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లాగనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కానీ, అట్లాగనే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అన్ని మెజర్స్, ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి మా గౌరవ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, మా సిఐ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు చిన్న అడ్రస్ చేయడం అనేది జరుగుతోంది. దీనిలో గతంలో మనం మనుబోలులో చూస్తే ఒక చిన్న ఇన్సిడెంట్, ఫైర్ క్రాకర్స్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ బ్లాస్టింగ్లో చిన్న బాబు అతను అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయారు. అలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా మండలం మొత్తం ఈసారి విరివిగా అందరినీ ఈ పాయింట్స్ మీద, సబ్జెక్ట్ మీద ఎడ్యుకేట్ చేయాలని చెప్తూ ముందుగా అందరికీ గణేష్ ఉత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం.
ఈ నెల 27వ తేదీ జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకుని సంతోషంగా పండుగను జరుపుకోవాలని వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన వాకాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగబాబు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన మేరకు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే నిర్వాహకులు కమిటీలు వేసుకుని ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చవితి ఉత్సవాలు చేసుకోవాలన్నారు. నిర్వాహకులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈ ఉత్సవాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. తూపిలిపాలెంలోని బంగాళాఖాతంలోనే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని ఎస్ఐ నాగబాబు భక్తులకు సూచించారు. వినాయక నిమజ్జనం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలోపే నిమజ్జన కార్యక్రమం చేపట్టాలన్నారు. వినాయక చవితి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆ గణేష్ ఉత్సవ పోర్టల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వినాయక చవితిని చాలా హ్యాపీగా మీరు జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఇమర్షన్ దగ్గర చాలా ఏర్పాట్లు చేస్తున్నాము. అందులో భాగంగానే ఖచ్చితంగా మీరు నిమజ్జనం అయ్యే రోజు సాయంత్రం 5 గంటల లోపునే దయచేసి మీరు ఇమర్షన్ పాయింట్కి వచ్చేసేయండి. మరి వచ్చేటప్పుడు కూడా బాగా దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు. లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్సిడెంట్ జరుగున్నాయి. ఖచ్చితంగా కూడా డీజేలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డీజేలు అలౌ చేయడం లేదు. మరియు గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర తప్పనిసరిగా మీరు వాటర్ కానీ ఇసుక బస్తాలు కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఎలక్ట్రికల్ వైర్లు నైట్ టైంలో ఎక్కువ మంది పిల్లలు కొంచెం తాగి కొంచెం డాన్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఎలక్ట్రికల్ వైర్కు దూరంగా ఉండి వాటికి ఎటువంటి షార్ట్ సర్క్యూట్ లేకుండా జాయింట్లు లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ సంగతి తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా గ్రామాల్లో చిన్నగా తాగేసి పిల్లలు లాంటి ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఈ పండగ వాతావరణాన్ని అందరం కూడా జాగ్రత్తగా కలిసి ఆహ్లాదకరంగా చేసుకోవాలంటూ మరీ ముఖ్యంగా మన దగ్గర తూపిలిపాలెం బీచ్లో సముద్రం కొంచెం డీప్ సీ ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంది. సో దాంట్లో భాగంగానే మాగొండ బీచ్ దగ్గర దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నాను. అక్కడ ఎటువంటి విమర్శలు కూడా జరగదు. కాబట్టి గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చెవుల శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ, కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అలాగే బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ओम त्रिकावज्ञान संपन्नायै नमः। ओम भुवनेश्वर्यै नमः। ओम श्री 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 आत्मा परमागति परमं परमात्मा मन्योग्नि रामग्नि वायवे ओम हरि ओम आज्ञाया हि वीते करुणास्यात् भक्तिर्यजमान्यस्य पशून् पाहि हरि ओम शन्नो शन्नो विष्णुरुद्रमा नमो ब्रह्मणे नमस्ते वायु
గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కడమరాయకొండపై వెలుసున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మూల విరాట్ అమ్మవారు ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఉత్సవమూర్తికి ఏర్పాటు చేసిన మణిద్వీప అలంకారం విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. అనంతరం లలిత పూజ, వాసవి అష్టోత్తర పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వాసవి మాతను స్మరిస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సరస్వతీ నమః. ఓం దుర్గాభవాయ నమః. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, నూతన పట్టు వస్త్రాల సమర్పణ, గణపతి పూజ, మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా వంకిబోలు హరికృష్ణారెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, అభయములొసగే అవధూత, అభయములొసగే అవధూత, ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. అల్లా క్రీస్తు రామానినా, అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు. స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా. అందరి కోసం యోచించి, అందరి బాధలు తొలగించి, అందరి కోసం యోచించి, అందరి బాధలు తొలగించి, రోగులకెంతో సేవలు చేసి, రోగులకెంతో సేవలు. మనబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు అమ్మవారిని ప్రత్యేకంగా ధాన్యలక్ష్మి రూపంలో అందంగా అలంకరించి పల్లకిలో కొలువు తీర్చారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో సామూహికంగా మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాలకు మనుబోలు గ్రామానికి చెందిన కుడుముల వెంకటరమణయ్య గౌడ్, అన్నపూర్ణమ్మ, చెవుకుల వెంకటరమణయ్య దంపతులు సహకారం అందించారు. గోవింద 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 గోవింద. మా లక్ష్మి
లక్ష్మి మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. శాంతిభ్యాం వర్తిష్టతే ద్వారమాలాకులం భాతి విశ్వస్తాయతనం మహద్ సంతతకం శిలావిస్ఫురం వచ్చాకో ధన్యవం కష్టాంతే సుశిరకం సౌఖ్యం భక్తి కరే వహంతి కమలాసుస్తాం మాలాజ్ఞ ఏవాం తతః తిష్టతే శ్రోత్రజోదే ఇష్టవే స్వాహా పురుషాయ స్వాహా ఇష్టాయ స్వాహేదే నారాయణాయ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.